సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం 44th లెసన్లో ప్రజెంట్ ఉన్నాము. ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చి డ్రీమ్వీవర్లో ఉన్న సిఎస్ఎస్ కాంపౌండ్ సెలెక్టర్ ఎందుకు యూజ్ చేస్తారు మన వెబ్ పేజెస్లో, రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తారు అనేది కూడా నేను సింపుల్ ఎగ్జాంపుల్స్లో నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను. సో ఇక్కడ మీరు డెఫినేషన్ చూసినట్లయితే బేస్డ్ ఆన్ సెలెక్షన్ కాంపౌండ్ సెలెక్టర్ అనేది మనకు రియల్ టైంలో యూజ్ అవుతుంది అని డ్రీమ్వీవర్ చెప్తుంది మనకి. సో షూట్ రైట్ ఎలిమెంట్ అని నాకున్న లేమన్ లాంగ్వేజ్లో నేను చెప్పగలిగే డెఫినేషన్ అది. సో ప్రాబబ్లీ ఈ రెండు డెఫినేషన్స్ మీకు అర్థం కాకపోతే ఇంకొక సింపుల్ టర్మినాలజీలో చెప్పాలి అన్నప్పుడు, ఒక వెబ్ పేజ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పారాగ్రాఫ్స్ ఉన్నాయి అనుకుందాం. జస్ట్ 10 పారాగ్రాఫ్స్కి ఒక్కొక్క కలర్ మనకి కావాలి అన్నప్పుడు మనం ఐడీస్ ఇస్తాం. ఓకే, కానీ ఆ పర్టికులర్ పారాగ్రాఫ్లో ఇంకా కొంత టెక్స్ట్ వేరే కలర్లో కావాలి అన్నప్పుడు దానిలో మనం స్పాన్ అనే ఎలిమెంట్లో ప్లేస్ చేసి దానికి ఐడి ఇచ్చి మనం కలర్ మార్చడం అనేది జరుగుతుంటుంది. కాంపౌండ్ సెలెక్టర్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ పారాగ్రాఫ్ ఒక డివ్ ట్యాగ్లో ఉందనుకుందాం. సో డివ్ లోపల ఉన్న పారాగ్రాఫ్ కలర్ మార్చాలి అన్నప్పుడు మనం డివ్ స్పేస్ ఆ పారాగ్రాఫ్ రాస్తాం. సో ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ చూద్దాం. సేవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సురేష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, లేదంటే ఎనీ పర్సన్, మీ పేరే అనుకోండి. మీ పేరుతో మీ కంపెనీలో 6 మంది ఉన్నారనుకోండి. సో ఫైనాన్స్లో 2 ఉన్నారు, R&Dలో 2 ఉన్నారు, హెచ్ఆర్లో 2 ఉన్నారు, కార్పొరేట్ కమ్యూనికేషన్లో ఒక 2 ఉన్నారు, టోటల్ 8 మెంబర్స్ ఉన్నారనుకుందాం. నేను వచ్చి సురేష్ అని రిసెప్షన్లో అడిగితే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సురేష్ మా దగ్గర 6 మంది ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో సురేష్ అని అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫినాన్స్ అని చెప్పొస్తాను, లేదంటే ప్రాబబ్లీ హెచ్ఆర్లో ఉన్న సురేష్ అంటాను. హెచ్ఆర్లో కూడా 2 సురేష్లు ఉన్నారండి, ఏ సురేష్ అని అడిగారు అనుకోండి. అప్పుడు నేను ఏదో ఒక విధంగా వాళ్ళని చెప్పాలి, రీసెంట్గా 1 మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాడు, లేదంటే ఈ పర్టికులర్ కొంచెం హైట్ ఉంటాడు, కలర్ ఉంటాడు. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ప్రమోట్. ఇక్కడ కూడా వెబ్ పేజ్లో ఒక డివ్ లోపల ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ లోపల ఒక పర్టికులర్ హైపర్ లింక్ ఉంది. ఆ హైపర్ లింక్ టెక్స్ట్ కలర్ నేను మార్చాలి అన్నప్పుడు నేను డైరెక్ట్గా పారాగ్రాఫ్ కలర్ మారిస్తే అన్ని పారాగ్రాఫ్స్ మారుతాయి. అట్లా అని చెప్పి డివ్ లోపల ఉన్న పారాగ్రాఫ్ అంటే అన్ని డివ్లు ఏ డివ్లో పారాగ్రాఫ్ ఉన్నా మారిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మన కాంపౌండ్ సెలెక్టర్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఒక సింపుల్ అసైన్మెంట్లో నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక సింపుల్ డివ్ తీసుకుంటున్నాను. సో స్ప్లిట్లోకి వెళ్ళిపోతే, సో ప్రజెంట్ నేను దీన్ని కన్వర్ట్ టు HTML5 అంటాను. ఇక్కడ ఒక సింపుల్ డివ్ తీసుకుందాం. సో లేఅవుట్ ఆబ్జెక్ట్స్లో డివ్ ఉంటుంది కాబట్టి డివ్ ట్యాగ్. ఓకే ఫైన్. దీనికి నేను సింపుల్గా ఓకే కొడుతున్నాను. అంటే దీనికి ఐడి లేదు, క్లాస్ లేదు, కొత్త డివ్ ఉంది. ఈ డివ్ లోపల నాకు టెక్స్ట్ కావాలి కాబట్టి నేను ఏదో ఒక టెక్స్ట్ అని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను F8 అనేది ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఓపెన్ అంటే నాకు ఈ టెక్స్ట్ డ్రీమ్వీవర్లోనే TXT ఫార్మాట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ లోపల నేను ఈ టెక్స్ట్ని నేను ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు నేను డ్రీమ్వీవర్లో చూస్తే ఇది స్టోరీ. ఓకే ఫైన్. ఈ పారాగ్రాఫ్లో ఇదే డివ్ని నేను కాపీ పేస్ట్ చేశాను. పేస్ట్. ఈ 3 పారాగ్రాఫ్ తీసేద్దాం, మనకు అవసరం లేదు. పేస్ట్. ఇక్కడ ఈ ఏరియాలో స్పాన్ అనే ట్యాగ్ వాడాను నేను. అంటే డిజైన్లో ఇప్పుడు విండోస్లో సిఎస్ఎస్లో ఇప్పుడు నేను పారాగ్రాఫ్ కలర్ మారితే అన్ని పారాగ్రాఫ్లు మారుతాయి. అట్లని చెప్పి ఈ యొక్క డివ్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే, టేక్ న్యూ ఒక సింపుల్ ఐడి పేరు వచ్చి రవి అని ఇస్తున్నాను. రవిలో ఉన్న పారాగ్రాఫ్, దాని లోపల ఉన్న స్పాన్. అంటే దీని అర్థం ఏంటంటే, రవి అనేది ఒక డివ్ ఒక ఐడి అనుకుంటే దాని లోపల ఉన్న పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్ లోపల ఉన్న స్పాన్ ఎక్కడైతే ఉంటుందో దాని కలర్ మార్చాలి అన్నప్పుడు నేను కాంపౌండ్ వాడాలి. ఇక్కడ చూడండి, కాంపౌండ్ ప్రజెంట్ ఏం సెలెక్ట్ చేసింది అంటే, ఇక్కడ మీకు ఏదన్నా స్పాన్ ఉంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పాన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది స్పాన్ రైట్. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇదిగోండి ఇక్కడ ఉంది స్పాన్. ఇప్పుడు నేను విండోస్లోకి వెళ్ళి సిఎస్ఎస్లోకి వెళ్ళి ఇక్కడ డ్రీమ్వీవర్ ఎంత స్మార్ట్ ఎనఫ్ అనేది ఈ ఒక్క పాయింట్లో మీకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే నేను న్యూ క్లిక్ చేస్తానో, ఇక్కడ నేను కాంపౌండ్ క్లిక్ చేసినప్పుడు ఇది చూడండి, బాడీ అనే ఒక
దాంట్లో డివ్ అని ఒకటి ఉంది. డివ్ లోపల పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫ్ లోపల స్పాన్ ఉంది. దీన్నే బేస్డ్ ఆన్ సెలెక్షన్ అంటారు. ఇన్ కేస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్కి ఒక ఐడి ఇస్తాను. ఐడి సే ఫర్ ఎగ్జాంపుల్ రవి అని ఇచ్చాను. రవి. ఈ డివ్కి ఇంకొక ఐడి ఇస్తాను. ఐడి సంథింగ్ సురేష్ అని ఇస్తాను. జస్ట్ హ్యూమన్ నేమ్స్ ఇస్తున్నాను సో దట్ మనకు బాగా గుర్తుంటాయి. ఐడి వర్మ అని ఇస్తాను. ఎనీ నేమ్ జస్ట్ మీకు ఫెమిలియర్ ఫాస్ట్గా ఉన్న నేమ్స్. ఇప్పుడు నేను ఈ ఏరియాలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది విండోస్లో సిఎస్ఎస్లో. ఇప్పుడు నేను న్యూ అని సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి రవి లోపల పారాగ్రాఫ్ లోపల స్పాన్ అనేది ఉంది. దాన్ని ఫైండ్ అవుట్ చేసింది. ఇప్పుడు నేను ఈ ఏరియాని సెలెక్ట్ చేశాను అనుకోండి. ప్రాపర్టీస్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ విండోలో సిఎస్ఎస్ న్యూ అని క్లిక్ చేస్తే కాంపౌండ్ అనేది సెలెక్ట్ చేస్తే అది ఏం చెప్తుందంటే వర్మ అనే ఒక డివ్ లోపల పారాగ్రాఫ్ నువ్వు సెలెక్ట్ చేసావు, దాని కలర్ మార్చాలా అని అడుగుతుంది. ఓకే, దీని లోపల నేను మళ్ళీ స్పాన్ అనేది సెలెక్ట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏరియాలో ఇక్కడ మళ్ళీ నేను స్పాన్ సెలెక్ట్ చేశాను అనుకోండి. స్పాన్ ఇక్కడ కీవర్డ్స్ తర్వాత నేను స్పాన్ క్లిక్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని స్పాన్లు చాలా చోట్ల ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా ఒక స్పాన్ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ స్పాన్ ఇక్కడ కూడా ఒక స్పాన్ ఉంది. అంటే ఇప్పుడు ఇన్ని చోట్ల స్పాన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు స్పాన్ ఎక్కడ సెలెక్ట్ చేశారు అనుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేశాను నేను. ఇప్పుడు నేను విండోస్లో సిఎస్ఎస్లో రిఫ్రెష్ న్యూ కొట్టంగానే రవి లోపల పారాగ్రాఫ్ లోపల స్పాన్లో ఉన్నాము అని చెప్తుంది అది. సో అదే నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. అంటే ఇప్పుడు నేను న్యూ సెలెక్ట్ చేస్తే కాంపౌండ్ సెలెక్టర్ ఏం చెప్తుందంటే వర్మ అనే ఒక పర్టికులర్ డివ్ లోపల ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ లోపల స్పాన్ ఉంది అని చెప్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పాన్కి నేను ఒక ఐడి ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని ఇచ్చాను. ఈ స్పాన్కి ఐడి సమ్ కంట్రీ నేమ్ ఇస్తున్నాను, యూఎస్ఏ అని ఇస్తున్నాను. ఈ స్పాన్కి ఐడి చైనా అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేస్తే రీఫ్రెష్ కొట్టి ఇప్పుడు నేను న్యూ క్లిక్ చేశాను అనుకోండి. కాంపౌండ్ సెలెక్టర్ ఏం చెప్పొద్దో చూద్దాం. ఇక్కడ చూడండి రవి అనే ఒక పర్టికులర్ డివ్లో ప్రజెంట్ నేను ఉన్నాను. ఇది రవి, దాని లోపల పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ లోపల ఉన్నాను. ఈ పారాగ్రాఫ్ లోపల నేను ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాను? ఒక స్పాన్లో యుఎస్ఏ అనే ఐడిలో ఉన్నాను. ఓకే, దీన్నే కాంపౌండ్ సెలెక్టర్ అంటారు. ఇప్పుడు నేను లెస్ స్పెసిఫిక్ అంటే ఇది వెళ్ళిపోతుంది, మళ్ళీ లెస్ స్పెసిఫిక్ అంటే పారాగ్రాఫ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ లెస్ స్పెసిఫిక్ అంటే ఓన్లీ డ్యూ మిగులుతుంది. దీన్ని లెస్ స్పెసిఫిక్ మీరు క్లిక్ చేసి చూడండి మీకే తెలుస్తుంది. లెస్ స్పెసిఫిక్, లెస్ స్పెసిఫిక్. ఓకే ఫైన్. కానీ నాకు ఈ ఒక్క ఎలిమెంట్ కావాలి కాబట్టి సో నేను ఓకే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని రెడ్ ఇచ్చి టెక్స్ట్ కలర్ని వైట్ ఇస్తాను. అప్లై, ఓకే, డిజైన్. ఇది ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక స్పాన్ ఎలిమెంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాం మనం, కానీ నేను డైరెక్ట్గా పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అన్నీ మారుతాయి. అట్లని చెప్పి అన్ని స్పాన్ ఎలిమెంట్ కలర్ మారిస్తే అన్ని స్పాన్లు మారుతాయి. సో కాంపౌండ్ సెలెక్టర్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఇదే. ఒక పర్టికులర్ ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్, ఇలా మన యొక్క స్ట్రక్చర్ ఓకే మన యొక్క హైరార్కీ కాంప్లెక్సిటీ పెరిగే కొందే కాంపౌండ్ సెలెక్టర్స్ మనకి చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో ఇది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.